హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? ఒకరోజు ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక చిలుక గోరింక ఉండేయన్నమాట. ఒకరోజు గోరింక చిలుకతో, మిత్రమా, నాకు చాలా నీరసంగా ఉంది, కాస్త ఆహారం తెచ్చి పెడతావా అని అడిగింది. అప్పుడు రామచిలుక అంది, దాందేముంది నేస్తమా, నేను తెస్తాలే, నీ నీరసం తగ్గే వరకు నేను నీకు ఆహారాన్ని ఇస్తాను అని చిలుక రోజు ఆహారాన్ని తెచ్చిచ్చిందనమాట. ఒకరోజు అదే అలవాటుగా అట్లా తెచ్చి ఇచ్చింది కదా, రోజు అదే అలవాటు అయిపోయింది గోరింకకి. నువ్వు ఎంత అందమైన దానివో, అలాగే నువ్వు తెచ్చే ఆహారం కూడా అంతే రుచిగా ఉంటుంది అని పొగడతలతో పొంగిపోయి చిలుక తనతో పాటు రోజు గోరింకకు ఎంతో కష్టపడి ఆహారాన్ని తెచ్చిచ్చేది. ఉన్నట్టుండి ఒకరోజు ఏమైందంటే చిలుకకు జబ్బు చేసింది. దాంతో ఆహారం కోసం వెళ్ళలేకపోయింది. ఆహారానికి ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయింది గోరింక. చిలుకకై చిలుకకి బాగైతే కానీ తనకు తిండి దొరకదు. గోరింకకు సాయం చేస్తూ ఒళ్ళంతా హోనం చేసుకున్నాను, నాకే ఆహారం తెచ్చుకోలేని స్థితికి వచ్చాను అని చిలుక అనుకుందనమాట. మొదటి నుంచి చిలుక గోరింకలను గమనిస్తూ కోయలా చూస్తూ ఉంది వెనక నుంచి. బద్ధకం ఎక్కువైతే గోరింకలాగా పొగడ్తలకు పొంగిపోతే అతిగా స్పందిస్తే చిలుకలాగా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట అని చెప్పి అనుకుందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.